అరే ఎవరని లోగా అరే ఎవరు అరే అల్లా అరే అల్లా అరే ఈరోజు ఈ పరుపులో ఎవరో లేరే ఏమైపోయారబ్బా ఈ జనాలంతా అరే 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 ఈ రోజు నిద్ర మంచం లేసి వెదవముండ మా అత్త ముఖం చూశాను. ఇదిగో ఈ చెత్త ముఖం ఎదురైంది. అరే పాతోల్ నాది చెత్త ముఖం అంటావా బే? కాదు బే, మిరపచేలో దిష్టి ముఖం యాదవా. ఏంది బే నాది దిష్టమమ్మా? ఏ అరే పంతుల్ నాది పెళ్లి కావాలి చేసి పెడతావు. ఏంటి రహీం సాహిబు, నీకు పెళ్లి కావాలా? అవునయ్యా, నాది మర్దలు నేను ప్రేమించుకున్నాం. నాది మర్దలతో నాది పెళ్లి చేస్తావు. నీ మర్దలితో వేదవది, నీ మర్దలితో నీ పెళ్లి నేను చేస్తా. నాకు ఒక చిన్న సాయం చేసి పెడతా. అరే చెప్పాలయ్యా పంతులు, చేసి పెడతాను. వేదవది నా పెళ్ళానికి దూరమై 10 నెలలు అవుతుంది. వారానికి 3 సార్లు మందు కొడుతున్నా. మటన్ ముక్కలు, చికెన్ వేపుడు అన్ని కనబట్టి కదంట. మాంసం రేట్లు పెరిగిందా? వేదవది చేపల మాంసం రేట్ ఎట్ట పెరిగింది? ఒరే రహీం సాహిబు, చెప్పాయా వేదవది అన్ని తిని నా బాడీ హీట్ ఎక్కింది. అయ్యా ఈ లైట్లో పోయా, మాకు ముఖం బాగా కాంతి కొడుతున్నది. నాది బాడీ హీట్ ఎక్కి ఒక లేడీ కావాలంటుంది. ఈ నైట్కి ఏమైనా అరేంజ్ చేస్తావు? అరే పొద్దుల్ నీకు కట్టికి ఎటా కనపడుతున్నా? నీకు పక్కలు వేసే వాళ్ళ కనపడుతున్నానా? అరే బేవకో, నాకు 30 సంవత్సరాల పైన పడ్డాయి. అరే నాది 30 సంవత్సరాల పైన పడ్డాయి. నాకు ఇంతవరకు పిల్ల ఎవరు ఇవ్వలేదు. ఈ మధ్య పిఠాపురం వెళ్ళా, అక్కడ ఒక అమ్మాయిని చూసా. అమ్మాయి నచ్చింది కానీ అమ్మాయి తల్లి ఉందా? పిల్ల తల్లి నీకు కన్ను కొట్టింది అంతే. పిల్ల కానీ పిల్లకి గట్టి మా ఎత్తుందా ఆవిడ అసలు సంసారం చేయమంది. వేదవది ఆ మాట ఏముందిలే రహీం. ఇదో హరే బంధుల్, ఇద్దరికైతేనేమో ఇవ్వు ముద్దు, లేకపోతే మాకు వద్దు అనాలి. వేదవది అలాంటిది నాకు దొరికితేనా నా సామిరంగా పప్పు దప్పనంలో అప్పనంలో నంజుకునేవాడిని. పాలన్నంలో పంచదార కలిపి జుర్రుకుని నా తడాక చూపించేవాడిని. ఇంకా నయం తెల్లవాదుల్లో ఎదురుగా కూర్చొని ఏడ్చేవాడిని కాదు. అరే రహీం సాహిబు, నీ కంటికి నేను ఎట్టా కనపడుతున్నాను రా? దాని దుంప దగ్గర రావాలే కానీ నైట్ అంతా రాత్రి జాగారం చేయను. అది నైట్ అంతా శివ జాగారం చేయబట్టాగా అమ్మగారు పొట్టెంటికి వెళ్ళిపోయినది. ఇంటికి దగ్గర పెళ్ళం పెట్టుకొని నీకు ఇదే పోయే కాలం పంతులు. ఎంత మాట ఎంత మాట. వెదవది శివరాత్రి జాగారం చేయకపోతే ముచ్చటగా 3 ఆడపిల్లకాయలు ఎలా పుట్టారో పీచుగడ్డాం. అలవాట్లు పొరపాట్లు పుట్టుంటారు. అరే అరే అల్లా ఊపులు నీది ఊపులు రేపులు చూస్తూ ఉంటే అమ్మగారు పుట్టి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇదిగో పంతులు, ఇదే నీది ఊపులు రేపులు చూసిందే, నీది గుర్తుకు వస్తుంది. అది అవేం పోడు మాటలు రా అప్పుడచ్చుడా. అరే అరే పంతులు, గుత్తి అంటే నీ నాలుక, నీది ముక్కు, నీది చెవులు కోసి ఉప్పు కారం తట్టి ఇస్తుంది. ఓ అదా, ఇంకేదనుకున్నావు? నేను గుత్తి అంటే అది అనుకున్నాలే. అది అనుకోలేదు. సంసారం పైకి రావు పంతులు బాయ. అందుకే అమ్మగారికి తెలియకుండా ఇదిగో నేను చెప్తా ఉన్నారా ఎదవా. ఇదిగో పంతులు,
అమ్మగారికి తెలవకుండా నిన్ను ఒక దగ్గరకి తీసుకెళ్తా రహస్య మందిరానికి. పా పా. అరే అరే పంతుల్, నేను చెప్పిన ఇల్లు మందిరి మందిరి ఇల్లు ఇదే. ఆహా, ఏమి అందం, ఏమి అందం! సరాసరి దేవలోకం నుండి దిగి వచ్చిన ఇంద్రకన్యలాగుంది. రంభ, ఊర్వశి, ఉండు అమ్మాయి. మేనక, వాడు మంచివాడు కాదు. వాడు మంచివాడు కాదు. నేను చెప్తున్నా వినుకో. సన్నాయి पुटली जाता है।